Hey everyone, welcome back to my channel. So ఈరోజు వీడియో వచ్చేసి మా తోటలో వీడియో అన్నమాట. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ చేసేయండి సో దట్ నా రీల్ అనేది అందరికీ బూస్ట్ అవుతుంది, అందరూ చూస్తారు. సో ఐల్ బి సో హ్యాపీ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే మా తోట అనమాట. మా తోటలో ఏమేం పండిస్తున్నాము అనేది చూపిస్తానమాట. సో వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేసి అయితే వెళ్ళండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇలా అయితే వాళ్ళ బర్రెలకి గడ్డి కోస్తూ ఉన్నాడు. అది బర్రెలకు అయితే గడ్డి అనమాట. వాళ్ళు తోటలో పోసుకుంటారు గడ్డి. సో ఇప్పుడు నీట్గా చెప్పేస్తాను. సో ఇదంతా బెండకాయ చెట్లు ఉన్నాయి చూడండి. సో ఇది బెండకాయ గాలి ఎక్కువ వస్తుంది. సో ఇది బెండకాయ. ఇవన్నీ బెండకాయ చెట్లు. ఇది ఇక్కడ చామగడ్డ చెట్లు నాటున్నారు. ఇక్కడ అంతా చామగడ్డలు చెట్లు వేస్తున్నారు. ఇక్కడంతా కూడా చామగడ్డలు. ఇవి వంకాయ చెట్లు. ఇవన్నీ వంకాయ చెట్లు అన్నమాట. సో సో మా నాన్న ఇక్కడ ఏదో చేస్తున్నారు, చూద్దాం. నాన్న ఏం చేస్తున్నావు? ఏం చేస్తుంది కనపడది. నువ్వు చెప్పాలి అందరికి. మర్చిపోయావా? బీరకాయ బెండ చెట్లకి సవలు దోస్తుంటా. నీళ్ళు రావడానికా? సో నీళ్ళు రావడానికి అయితే పాదులు తవ్వుతున్నారు. గాలి చూడండి ఎలా వస్తుందో. చెట్లు అందరికీ తెలిసిందే కదా. సో ఇవన్నీ అరటి చెట్లు. మీకు అరటి గెల్ల చూపిస్తాను. వచ్చింది. సో ఇదన్నమాట అరటి గెల. గాలి ఎక్కువ వస్తుంది, గాలి ఎక్కువ వచ్చేస్తుంది. సో నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు. సో చూద్దాం. వీడియో అయితే నేను ఆపను. చాలా రోజుల నుంచి అయితే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కుదిరింది కాబట్టి వీడియో అయితే తప్పకుండా చేద్దాం. సో అదనమాట. ఇక్కడ చిన్న కాకరకాయ ఉంది. కాకరకాయ మీద పురుగు కూడా ఉంది. ఇది అదే దానంతటికి అదే వచ్చింది ఇది. సో ఇది చిన్న అరటి చెట్టు బుజ్జిది. ఇక్కడ చూడండి ఇంకో అరటి గెల ఉంది. చూసారా? ఎండకు కనిపించట్లేదు. చూడండి ఇక్కడ ఇంకో అరటి గెల ఉంది. ఇది పెద్ద అరటి గెల. సో చెట్టు కూడా వాలిపోతుంది అన్నమాట బరువుకి. ఇక్కడ ఇంకా కరివేపాకు చెట్టు ఉంది. ఇక్కడ చూడండి చిట్టిగెల ఉంది, కనిపిస్తుందా? ఇక్కడ చిన్నది అన్నమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ కరివేపాకు చెట్లు ఇంకా చుట్టూ ఇక్కడంతా ఇక్కడ చుట్టూ అరటి చెట్లు అయితే ఉంటాయి. సో మధ్యలో పంట అన్నమాట. ఇక్కడంతా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. అలసిపోతున్నాను నేను. తిరిగి వచ్చే లోపల నేను అలసిపోతున్నాను. సో
చామగడ్డల చెట్లు తల్లి చామగడ్డలు అయితే ఇక్కడ వేస్తున్నామని చెప్పాను కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి, అవి మీకు చూపిస్తాను. సో ఇవే అన్నమాట తల్లి చామగడ్డలు. ఇవన్నీ బయట ఉన్నాయి నానా, ఇవెందుకు బయట ఉన్నాయి? బయటే ఉంటాయా చామగడ్డలు? ఇట్టే ఉంది బయటే. ఇవి బూడిపోతాయంట. ఇవన్నీ తల్లి చామగడ్డలు అనమాట. ఇలాగ ఇక్కడంతా నాటాము, ఇక్కడంతా కూడా నాటారనమాట. నానా నేను ఒకసారి తీస్తా. జాగ్రత్త. గైస్ ఏదో వీడియో కోసం 2 క్లిప్పులు తీస్తుంది అని అనుకోమాకండి. సో నాకు వచ్చు కాబట్టి మీకు చూపించుకోవాలనిపించింది అంతే. మా నాన్న చేపిడు అనమాట, ఎందుకంటే కాలంలో మట్టి పోతుంది, అసలు రానివ్వడు. బట్ నాకు హెల్ప్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట మా నాన్నకి. సో నేను ఇంత హెల్ప్ చేయలేను, నాకు అంత స్టామినా లేదు కాబట్టి నేను చేసే 1% హెల్ప్ కూడా ఎనఫ్ కదా అని చెప్పి నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడ నుంచి తీసాను, సర్లే మీకు చూపిద్దామని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను మా నాన్నకి చెప్పి. సో ఈ పార కూడా కాలు మీద పడుతుందని మా నాన్న భయపడుతూ ఉంటాడు, ఇక్కడ నిల్చొని చూస్తూ ఉన్నాడు కదా. సో గైస్ నేను ఈ పాదు నేను తీసాను అనమాట. సో ఇది మా నాన్న తీసాడు. సద్దన్నం గురించి చెప్పునానా? సద్దన్నం దేనికి మంచిది, దాని గురించి చెప్పు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకు అప్పట్లో సద్దన్నమే తినేవాళ్ళు? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు రావు, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, దాహం ఎక్కువగా ఉండదు. దీంట్లో చాలా పోషక విలువలు చాలా ఉంటాయి. గంజి మనం అన్నం రైస్ని ఉడకబెట్టినప్పుడు గంజి వస్తుంది కదా, ఆ గంజి రాత్రిపూట నీళ్ళు నాన్నంలో పోసుకొని తెల్లారి నిద్ర గడిచిన తర్వాత ఉదయాన అది తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది అదనమాట. దాంట్లో ఈ నిమ్మకాయ బాగుందా? నేను ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాను. నేను మళ్ళీ రేపు ఊరు వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ వీడియో కుదరదని చెప్పి ఎట్లున్నాను అట్లా భయంకరంగా ఉన్నాను నేనైతే. సో నన్నైతే ఇగ్నోర్ చేసేయండి అసలు పూర్తిగా. సో ఇవన్నీ వంకాయ చెట్లు అనమాట. ఇంతకుముందు అక్కడ కూడా ఉన్నాయి, తీసేశారు. సో ప్రస్తుతానికి హాఫ్ అయితే ఉంచేశారనమాట. సో ఇటు సైడ్ కూడా బెండ చెట్లు ఉన్నాయి. ఇదిగోండి బెండకాయలు. ఇవి మిర్చి అన్నమాట. ఇవి అప్పుడు ఇక్కడ కూడా వేసారు, తీసేసినట్టున్నారు. సో ఇది కరివేపాకు చెట్టు. ఇక్కడంతా కూడా ఏదో వేస్తున్నారు, చామగడ్డలే అనుకుంటా ఇక్కడ అంతా కూడా. సో ఈరోజు వాటర్ వదలలేదు, గడ్డికి వచ్చారని చెప్పి వాటర్ వదలలేదు. సో ఇదే అనమాట వీడియో. ఇక్కడ మామిడి చెట్టు, ఇక్కడంతా నీళ్ళు వస్తాయి, వదలలేదన్నమాట.
రోజు జారిపోతావు దీంట్లో కానీ పడితే. ఓరక్షణ చేయకూడదు ఎప్పుడు కూడా. అయ్యో చెప్పులు ఇరుక్కో. మా నాన్న రామక్క ఉంటారు. నిన్నేం వేసావా? బెండకాయ వేస్తాను. రెండు కలిపేసావా? రా పోదాం. దట్స్ ఇట్. సో నిన్న ఈరోజు అనమాట. నిన్న వచ్చాను, ఈరోజు కూడా వచ్చాను కాబట్టి వీడియో తీసాను. సో ఇంకా వెళ్ళిపోతున్నాం. చెప్పులు ఆడున్నాయి నాన్న, వద్దు ఆడున్నాయి. అది లోపలికి వెళ్ళిపోయేదా? ఏసీ కింద నేను కడుక్కుంటా. సరే బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. ఈ వీడియో అంతే. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.